మరికొద్ది సేపట్లో ఇంట్రెస్టింగ్ ఫైట్ జరగబోతా ఉంది. ఫైనల్ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఇరు జట్లు కూడా ఇటు బ్యాటింగ్ లోను బౌలింగ్ లోను పటిష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో కొంత ఉత్కంఠ అయితే కనిపిస్తా ఉంది. హైదరాబాద్ లో ఐపీఎల్ కి సంబంధించి ఫ్యాన్స్ ఏమంటున్నారు, అక్కడ నుంచి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రావణి లైవ్ ద్వారా అందిస్తారు. శ్రావణి, ఓవర్ టు యు. ఎస్ నవీన్, ఐపీఎల్ 2026 అయితే ఫుల్ జోష్గా స్టార్ట్ అవబోతుంది. ఇది ప్రెసెంట్ అహ్మదాబాద్లో అయితే జరుగుతోంది. అహ్మదాబాద్లో లైట్గా వర్షం పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయినప్పటికీ రెండు జట్టులు చాలా పోటాపోటీగా అయితే విన్నింగ్ కోసం కొట్టుకోనే పరిస్థితి వరకు వచ్చేస్తుంది. అంత కుతూహలంగా ఆడియన్స్ ఇక్కడ చూస్తున్న ఆర్సీబీ ఫ్యాన్స్ అలాగే గుజరాత్ ఫ్యాన్స్ కూడా విపరీతంగా వీకెండ్ కావడం వల్ల ఇంకా కొంచెం జోష్ పెంచిందని చెప్పొచ్చు. సో ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీస్లో కానీ ఇంకా అదర్ ప్లేసెస్లో క్లబ్లలో పబ్లలో కూడా ఓపెన్ స్క్రీనింగ్ పెట్టడం అయితే అంటే ఇంకా ఉత్సాహాన్ని పెంచుతూ వస్తుంది. సో ప్రెసెంట్ ఇక్కడ జోష్ మాత్రం మామూలుగా లేదు హైదరాబాద్లో. సో ఈసారి ఆర్సీబీ కప్ మందేనా అంటుందా లేకపోతే గుజరాత్ టైటన్స్ అంటుందా అనేది ఇక్కడ ఉన్న వీళ్ళు ప్రేక్షకులు ఏమనుకుంటున్నారు అనే వీళ్ళ మాటల్లో తెలుసుకుందాము. ఎస్, ఈసారి ఆర్సీబీ మ్యాచ్ గెలవబోతుందా లేకపోతే గుజరాత్ టైటన్స్ గెలవబోతుందా? ఆర్సీబీ గెలుస్తుంది. ఓకే, సో ఏంటి ఇప్పుడు పిచ్ ఎవరు తీసుకోబోతున్నారు లేకపోతే ఏమనుకుంటున్నారు, గేమ్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది? ఆర్సీబీ టాస్ అయితే ఫీలింగ్ తీసుకుంటుంది మేడం. ఫీలింగ్ తీసుకున్న తర్వాత స్కోర్ తీసుకొని స్కోర్ కొట్టేస్తారు మేడం. అదే ఫస్ట్ వాళ్ళు టాస్ గెలుస్తారు అనుకో, బ్యాటింగ్ తీసుకుంటారు మేడం. ఎట్లా ఆర్సీబీ వాళ్ళు ఫీలింగ్ తీసుకుంటారు కాబట్టి చేసింగ్ మాస్టర్ కాబట్టి విరాట్ కోహ్లీ కాబట్టి కొట్టేస్తారు మేడం. ఎందుకంటే హోమ్ గ్రౌండ్ లో అహ్మదాబాద్ లో ఇప్పుడు గుజరాత్ ఆడుతుంది కాబట్టి వాళ్ళకి ఏమైనా ప్లస్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు ఆర్సీబీ ఫ్యాన్ కాబట్టి మీరు గెలుస్తుందని అనుకుంటున్నారు. సో ఈసారి గుజరాత్ కూడా గెలిచే ఛాన్సెస్ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆర్సీబీ మేడం, తర్వాత గుజరాత్. స్కోర్ ఎంత ఉండబోతోంది? 280 పక్క మేడం. సో చూసారు కదా, ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా రచ్చ చేయబోతున్నారు. ఈసారి కప్ మందే అంటున్నారు. గుజరాత్ టైటన్స్ ఏదైతే లాస్ట్ టైం అయితే సెకండ్ ఇన్నింగ్స్ వరకు అక్కడి వరకు అయితే రావడం అయితే జరిగింది. సో ఈసారి కూడా వాళ్ళు గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. హోమ్ గ్రౌండ్ లో జోష్ ఇంకొంచెం మరింత పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రెసెంట్ హైదరాబాద్ లో ఎక్కడ చూసినా కూడా 7 o'clock నుండి మళ్ళీ మ్యాచ్ అయిపోయేంత వరకు కూడా యూత్ అందరూ వీకెండ్ కావడం వల్ల మొత్తానికి అన్ని ప్లేసెస్ లో స్లాట్ బుకింగ్స్ అయిపోయాయి. ఓపెన్ స్క్రీనింగ్స్ ఎక్కడెక్కడ పెడుతున్నారో అక్కడికి గుంపుగా చేరుకొని మ్యాచ్ ని ఎంజాయ్ చేయాలి. ఈసారి ఫైనల్ మ్యాచ్ కాబట్టి ఎంతో కుతూహలంగా ఎదురు చూస్తుంది. సో విరాట్ కోహ్లీ, సో ఫ్యాన్స్ అందరు కూడా ఇక్కడ రచ్చ చేస్తున్నారు. సో వీడియో జర్నలిస్ట్ ప్రశాంత్ తో ఏబిఎన్ శ్రావణి, హైదరాబాద్. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ದಿಸ್ ಇಸ್ ನಿಮಿಕಾ रत्नाकर. ನಾನು ಬೆಂಗಳೂರಿಂದ ಬಂದಿದ್ದೀನಿ. आई एम फ्रॉम बैंगलोर और बहुत ही एक्साइटमेंट हो रहा है आज आईपीएल फाइनल्स. ऑफ कोर्स ये मेरा सेकंड टाइम है. लास्ट ईयर भी फाइनल्स पे आई थी यहीं पे. बेस्ट पार्ट यहाँ की सिटी का ये है कि अभी भी मैं जहाँ पे भी देखूँ सिर्फ आरसीबी जर्सीज है. अभी भी ऐसा नहीं लग रहा है कि हम बैंगलोर में नहीं है, हम अहमदाबाद में है. सो दैट्स द बेस्ट पार्ट. एक्सट्रीमली एक्साइटेड, होपिंग इस साल भी हम ही कप लेके जाएंगे घर. सी डेफिनेटली विराट कोहली सर से तो बहुत ज़्यादा एक्सपेक्टेशंस है ही. वो एक्सपेक्टेशंस नहीं है तो भी खेलते हैं, वो ऐसे वाले प्लेयर है. और ऐसे आरसीबी का बैटिंग लाइनअप ऐसा है, बैट्समैन कंप्लीट होने के बाद भी भुवनेश्वर भी हमारा छक्के डालता है. तो यू नो आई कांट से हु इज अ बैट्समैन हु इज अ बॉलर हियर. एवरीबडी प्लेज वेल इन आरसीबी. सो देयर इज नो डाउट हम लोग कप लेके जाएंगे इस बार. विद ऑल ड्यू रिस्पेक्ट दे आर आवर इंडियन प्लेयर्स, बट ऑफ कोर्स उनका बैटिंग लाइनअप उतना ज्यादा नहीं है जितना हमारा है. हमारे तो कृणाल भी खेलता है, भुवनेश्वर भी खेलता है, सब लोग खेलते हैं. तो यू नो उनका शायद 3 या 4 होंगे, उसके बाद तो पता नहीं, बट हम तो खेलते ही रहेंगे. वी आर लाइक सो कॉन्फिडेंट अबाउट आवर टीम. एब्सोल्युटली डाउट ही नहीं है. ई साला कप नम दो.